టెట్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. 2026 డిఎస్సి కోసం సిద్ధమవుతున్న చాలామందికి ఇదే ఫీలింగ్ ఉంటుంది. 3 రావట్లేదు సార్, పుస్తకం తీసుకున్నా కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని. ఇది బలహీనత కాదు, ఇది మనసు అలసట. చాలా కాలంగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూడటం, పోస్టులపై సందేహాలు, ఇతరుల మాటలు ఇవన్నీ కలిపి మనలో ఒక నిరుత్సాహాన్ని పెంచుతాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు ఈ ప్రయాణం ఎందుకు మొదలుపెట్టారు? ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారాలని కదా? మీ ఇంట్లో వాళ్ళు గర్వంగా మా వాళ్ళు టీచర్ అయ్యారు అనాలి కదా? ఆ కళ ఒక్క రోజులో రాలేదు, సంవత్సరాల ఆశ, కష్టాల ఫలితం అది. 3 కోసం ఎదురు చూస్తే చదువు మొదలు కాదండి, చదవడం మొదలు పెడితేనే 3 వస్తుంది. 10 నిమిషాలు టైమర్ పెట్టుకొని ఒక చిన్న టాపిక్ చదవండి, ఒక చిన్న టెస్ట్ రాయండి. ఆ చిన్న విజయమే మళ్ళీ మిమ్మల్ని ట్రాక్లోకి తీసుకువస్తుంది. మోటివేషన్ అనేది బయట నుంచి రావడం కాదు, చిన్న చిన్న యాక్షన్స్ నుంచి వస్తుంది. గతంలో కూడా పోస్టులు తక్కువ అంటారు, కానీ నోటిఫికేషన్ వచ్చేసరికి సంఖ్యలు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పోస్టుల గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం కంటే మన ప్రిపరేషన్ పక్కాగా ఉంచుకోవడం మంచిది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే నేను రెడీ అని చెప్పగలగాలి. మీకు 3 రావట్లేదంటే ఒకరోజు బ్రేక్ తీసుకోండి, కానీ కళను బ్రేక్ చేయొద్దు. మీరు పడే ప్రతి చిన్న కష్టం రేపటి స్టాఫ్ రూమ్లో కూర్చునే రోజు కోసం, బోర్డుపై మీ పేరు గవర్నమెంట్ టీచర్ అనే రాసే రోజు కోసం. కాబట్టి ఈ రోజు నుంచే మళ్ళీ మొదలు పెట్టండి, 3 కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం. ధన్యవాదాలు.